హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సింగసాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మటన్ కైమా ఫ్రై. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కాస్త ఫ్రై అయ్యాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి 1/2 కిలో కైమాను కూడా వేసుకొని ఉండలు లేకుండా నూనె అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఫుల్ ఫ్లేమ్లో పెట్టి బాగా వేగించినప్పుడు కైమాలో ఉన్నటువంటి నీరు అంతా బయటికి వస్తుంది. ఇలా నీరు బయటికి రాగానే కైమాకు సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటాలను కూడా వేసుకొని కలుపుకోవాలి. టమోటా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పెద్ద మంట పైనే పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. కైమాలో నుంచి వచ్చిన నీరు, టమోటాలో నుంచి వచ్చే నీరుతో కైమా అన్నది బాగా వేగుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత టమోటాలు అన్నవి ఒక 50% మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మరి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ పైన పెట్టి టమోటాలను పూర్తిగా మగ్గనించుకోవాలి. ఈ కర్రీ చేయడానికి మొత్తంగా 25 నిమిషాల టైం పడుతుందండి. ఇక్కడ నేను ఎడిట్ చేసి 8:30 నిమిషాలకు పెట్టాను. చూసారా, టమోటా ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మరి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత మనము కీమా ఉడకడం కోసం సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఇప్పుడు చేస్తుంది కీమా ఫ్రై అండి, అందుకు నేను 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. ఒకవేళ మీరు కొంచెం గ్రేవీగా ఉండాలి అనుకుంటే 3 గ్లాసుల నీరు అనేది వేసుకోండి. ఎంత కీమా అయినా కూడా మటన్ కదండి, అందుకే నేను 2 గ్లాసుల నీళ్ళు పోసి బాగా ఉడికించుకున్నాను. ఇప్పుడు కూరలోకి మనం వేసుకున్న ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు కాస్త తక్కువైందండి, అందుకే నేను మరి కొంచెం ఒక 1/2 స్పూన్ అంత ఉప్పును మళ్ళీ యాడ్ చేసుకున్నాను. మనం కర్రీస్ చేసేటప్పుడు సాల్ట్ను కొద్దిగా తక్కువగానే వేసుకోవాలండి. తక్కువైతే మనం మళ్ళీ వేసుకున్న అడ్జస్ట్ అవుతుంది, ఎక్కువ అవుతేనే కూర పాడవుతుంది. ఇప్పుడు మూత మూసుకొని మనము హై ఫ్లేమ్ పైనే ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇక్కడ నేను ఎడిటింగ్లో టైం అన్నది తీసేసానండి, వెంటనే నేను మూత తీయలేదు, ఒక 10 నిమిషాల తర్వాతే మూత తీసాను. ఇలా మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కైమా అన్నది ఇలా ఉంటుంది.
మన ఇంట్లో ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఈ టైంలో కారం వేయకముందే కాస్త ఆ జ్యూస్ని తీసుకొని వారికి తాగించి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కైమా అంతా బాగా ఉడికేటప్పుడు ఒకసారి కలుపుకొని కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. నేను చేసే కూరల్లో ఎక్కువ మసాలాలు వాడనండి. కేవలం ఇంట్లో చేసి పెట్టుకున్నటువంటి ధనియాల పొడి, మరి కొబ్బరిలో వేసుకునే మసాలాను మాత్రమే వేసుకుంటాను. కొబ్బరి మసాలా అంటే కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడే అల్లం కాదండి, లవంగ, చెక్క, వెల్లుల్లి వేసుకుంటాను. ఇంకా నేను ఎటువంటి మసాలాలు వేరే వేయను. ఇక్కడ నేను వేసింది ధనియాల పొడి అండి. ధనియాలు బాగా ఫ్రై చేసుకొని వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు మూతను పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ పైన. చూసారా, లో ఫ్లేమ్ పైన ఉడికించినప్పుడు ఇట్లా కీమాలో నుంచి కర్రీలో నుంచి ఉడికిన తర్వాత ఇలా నూనె వస్తుందన్నమాట. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని కలిపిన తర్వాత నేను ఫ్రైలో కదండి, అందుకు 2 స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకున్నాను. గ్రేవీగా చేసుకోవాలంటే 3 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలండి. నేను ఫ్రైగా చేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను 2 గ్లాసుల నీళ్ళే వేసుకున్నాను. కర్రీ చాలా మంచి వాసన, చాలా మంచి ఫ్లేవర్తో వస్తుందండి. ఈ కర్రీ రొట్టెల్లోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాను. చూసారా, కైమా అన్నది బాగా ఉడికిపోయింది. నేను ఇప్పుడు ఫ్రై అవ్వడం కోసం, నీరు మొత్తం ఎగరడం కోసం అని చెప్పేసి సిమ్లో పెట్టుకుంటున్నాను. ముందుగా ఇంకేమైనా యాడ్ చేసుకోవాలో లేదో చెక్ చేసుకోవడం కోసం నేను టేస్ట్ చేస్తున్నాను. మటన్ కీమా కూడా బాగా ఉడికిందండి. కర్రీ ఓకే, డన్. ఇప్పుడు ఇలా వచ్చిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.